నమస్తే సర్వేశ్వర రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. అయ్యప్ప మాలలు పోలీస్ వాళ్ళు వేసుకోకూడదా? సో రిటైర్ అయినాకనే వేసుకోవాలా? దేవుడు అయ్యప్ప పోలీసులకు దూరమా? మీరు దూరం చేస్తున్నారా డిపార్ట్మెంట్ నుంచి, లేదంటే ఆ రూల్స్ అట్లా బలంగా చెప్తున్నాయా? సో రాజ్యాంగం ఏం చెప్తోంది? ఎక్కడ కూడా మాలలు వేసుకోవద్దు పోలీస్ వాళ్ళని చెప్పలేదు, బట్ పోలీస్ రికార్డ్స్ మాత్రం చెప్తున్నాయి. ఎట్లా చూస్తున్నారు సార్ ఈ పరిస్థితిని? హక్కు లేదా? ఇప్పుడు డైరెక్ట్ గా వైలెన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21 కింద లిబర్టీ ఉంటుంది, ఇండివిజువల్ లిబర్టీ ఉంటుంది, మత స్వేచ్ఛ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇతరులకు భంగం కలిగించే రీతిలో ఉన్నప్పుడు తప్ప మత స్వేచ్ఛ ఉంటుంది. కాకపోతే రూల్ ఆఫ్ లా అనేది కరెక్ట్ లేదు ఇక్కడ. అది ఒక దైవత్వ భావం. దానివల్ల మెజార్టీ ఉన్న హిందువులకు అన్ని తాకట్లన్నీ వస్తాయి. వాట్ అబౌట్ అదర్ కమ్యూనిటీస్ అంటే వాళ్ళు ఎవరు అడగలేదు, వాళ్ళ ఇష్టం అవసరం ఉంటుంది, ఇట్లా ఇష్టం అనేది చేస్తారు. గతంలో అల్లు చేస్తున్న ఆఫీసర్స్ ఇప్పుడు 10 ఏళ్ల కింద ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకొని వేసుకుంటారు. వాళ్ళు ఇది కూడా ప్యాంట్, కాకి ప్యాంట్ యాక్సెప్ట్ చేసి టవల్ మాత్రం వేసుకుంటారు. అంతే తప్ప మొత్తం డ్రెస్ వేసుకుని ఎవరు నిలబడదు. అది చాలా నేనైతే డిపార్ట్మెంట్ యాటిట్యూడ్ ఇస్తాను కరెక్ట్. ఎందుకంటే అది ఒక వ్యక్తి స్వేచ్ఛను భంగపరిచినట్లు. పర్మిషన్ తీసుకున్నాక ఏముందండి, అందరూ పోతారా? చాలా మంది. అదే సార్, అంటే పర్మిషన్ తీసుకున్నాక వాళ్ళకు మెమోలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అక్కడ దీక్ష వద్దని లేదు, దీక్ష తీసుకుంటా అని మాత్రమే అన్నారు కదా. సో దానికి మెమో ఇష్యూ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అక్కడే కదా కాంట్రవర్సీ అయింది, అక్కడే కదా ముస్లింలకు లేనటువంటి అడ్డంకి, అక్కడే రంజాన్ పండుగకు రోజాలకు లేనటువంటి అడ్డంకి, అక్కడే వాళ్ళకు నమాజ్లకు సమయం ఇస్తారు. మరి అయ్యప్పల విషయంలో మాకెందుకు ఇవ్వరు? ఎందుకు ఇన్ని రూల్స్? అఫ్ కోర్స్ జనరల్గా అయితే అయ్యప్ప మాలధారణ విషయంలో షూస్ కానీ చెప్పులు కానీ వేసుకోరు, హెయిర్ కట్లు చేసుకోరు, బియర్డ్ లాంటి షేవింగ్స్ ఉండవు. సో ఒక తాత్వికమైనటువంటి జీవితంలో ఈ 40 రోజులు గడుపుతూ ఉంటారు. మీరు అన్న పాయింట్ ఇందాక, టవల్స్ మాత్రం వాడొచ్చు. చాలా సందర్భాల్లో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు టవల్స్ వేస్తూ ఉంటారు. ఈవెన్ కేరళ, తమిళనాడులో కూడా దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్, రైట్ సర్వేశ్వర రెడ్డి గారు? అక్కడ ఉన్న ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ కేరళలో ఆ ఫ్రీడమ్ ఇచ్చినట్టున్నారు. కేరళలో వచ్చింది. తర్వాత ఇది పెద్దగా కాన్స్టిట్యూషనల్ రైట్ అండి. అది అవును రాజ్యాంగ హక్కు. ఆర్టికల్ 25 to 28 వరకు ఉన్న రైట్లు అవి. అందుకొరకు దాన్ని తృణీకరించడం ఆఫీసర్ అట్లా సబార్డినేషన్ ఒక మానసికంగా దెబ్బతీసినట్లయితే టోటల్ ఫోర్స్ ఉంటుంది కదా. ఫోర్స్ అనేది ఎస్ఐసిఏ కింది వాళ్ళ మీద ఫోర్స్ క్లారిఫై చేస్తాము. డిఎస్ఆర్ డబో ర్యాంక్ వల్ల సీనియర్ ఆఫీసర్ కింద వస్తారు. ఆ ఫోర్స్ మానసికంగా దెబ్బతీసినప్పుడు వాళ్ళ ఏంటి చెడ్డ పద్ధతి కాదు కదా. అయ్యప్ప దీక్ష చాలా కఠినమైన దీక్ష. 40 రోజులు మామూలుగా తలనీళ్ళతో స్నానం చేసి నానగా విధంగా. ఎందుకంటే డిపార్ట్మెంట్ లో స్ట్రెస్ బేర్ చేసి తట్టుకోలేని కొంతమంది దైవత్వంలో పోయి మళ్ళా రికవరీ బయటకు వచ్చి చూస్తున్నారు. బలంగా ఉంటాయి. అది హార్డ్ జాబ్ కదా, చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఒత్తిళ్ళు ఉంటాయి. ఎఫ్ఐఆర్ కడితే ఒకటి, కట్టకుండా ఒకటి, రకరకాలటువంటి రాజకీయ ఒత్తిళ్ళు కూడా పోలీసులు పనిచేస్తుంటాయి. అంటే సార్, ఇట్లాంటి విషయంలో మతపరమైనటువంటి విషయాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇక్కడ కొన్ని ఎక్స్క్యూజెస్ ఉండాలి, కొన్ని రాజ్యాంగంలోనే సవరణలు జరుగుతున్నాయి. మరి పోలీస్ రికార్డులో సవరణలు జరగకపోవడానికి గల కారణాలు ఏంటి? ఇందాక మీరే అన్నారు మత స్వేచ్ఛ అనేది ఉంటుంది, సర్వీస్ డ్యూటీ రూల్స్ కి లోబడి అవి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం రాజ్యాంగంలోనే సవరణలు చేసుకుంటున్నాం. పోలీస్ రికార్డ్స్ విషయంలో మతపరమైనటువంటి స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించింది, ఆర్టికల్ 25 అదే చెప్తోంది. పోలీసుల విషయానికి వచ్చరికి హుకుం ఎట్లా జారీ చేస్తున్నారు మనం చూస్తున్నాం. మేము స్క్రీన్ పైన హుకుం జారీ చేసి పెంచొద్దు, చేయొద్దు అంటే అది ఉండదు కదా. దానికి ఒక సెలవు అప్లై చేసినా ఇచ్చేటువంటి పరిస్థితి లేదా? వ్యక్తిగతంగా ఎవరు ఏ ఆచరణను పాటించవచ్చు, బట్ డ్యూటీలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎక్స్క్యూజెస్ లేవా? అంటే ఇప్పుడు కంప్లీట్ గా బ్లాక్ యూనిఫామ్ వేసుకొని రారు కదా. వాళ్ళు కాకి ప్యాంట్ వేసుకుంటారు, కాకి సెట్ వేసుకుంటారు. ఒకటి నల్లది టవల్ మాత్రం వేసుకుంటారు తప్ప ఒక నియమాలు వల్లించుకుంటూ ఒక నిష్టతో పనిచేస్తుంటే విధానం ఉంటుంది తప్ప మళ్ళీ డ్యూటీ కట్టిన ఆబ్సెంట్ ఏం గారు వాళ్ళ నష్టం ఏమొచ్చింది అంటున్నా. నేను అందరూ ఇంతకు ముందు అదే రంజాన్ పండుగ ఇస్తాను, పండుగ ఇస్తాను, వాళ్ళకి ప్రియారిటీ ఉంటుంది, మనకి ప్రియారిటీ ఉంటుంది. అది 100% కరెక్ట్. మెజార్టీ ఆఫ్ హిందువులు ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళు బాధపడితే వైఫర్ అవర్ పొలిటికల్ సిస్టమ్స్ ఫంక్షనింగ్. రూల్ ఆఫ్ లా అంటే రూల్ ఆఫ్ లా పెట్టకుండా ఉంటే ఎట్లా? సన్నాజీలు వచ్చేసి కృపానం అని పట్టుకోండి, లేకుంటే తలవాళ్ళు పట్టుకుంటారు. అదే హిందూ 12 కన్నా కూడా తలవాళ్ళు పట్టుకుంటే ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ కింద ప్రాసిక్యూట్ చేస్తాం. ఎట్లా ఉంది ఇది? స్పెషల్ ప్రొవిజన్స్ దేనికి అది? అంటే హిందువులకు మెజారిటీ 70% మందికి లేవు.
అవును. 20% 10% మందికి అన్ని ప్రొజెక్షన్ చేసి సీట్ల విషయంలో కానీ దేంట్లోనే కానీ అట్లాంటి పద్ధతి అయితే నేను వ్యక్తిగతంగా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం ఇట్స్ నాట్ కరెక్ట్. అందరినీ ఒకలేక చూడాలి. మన దేశంలో ఎగ్జాక్ట్లీ సెక్యులరిజం అని చెప్పడం కాదు, సెక్యులరిజం అనేది చూపించాలి కూడా, వ్యవస్థల్లో కూడా చూపించాలి. ఎందుకంటే ఈ వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ప్రధానం కదా. సెక్యులరిజం చూపించాలి కానీ పెక్యులరిజం చూపించొద్దు. సెక్యులరిజం చెప్తారు బట్ వన్ సైడెడ్ గా ఉండొద్దు. అదే ఇప్పుడు నడుస్తున్నది అదే కదా. ఎవరు చూస్తున్నారు, ఎవరు చేస్తున్నారు చెప్పండి. మానసికంగా బాధపడతారు. పోలీసులు మాట్లాడేటువంటి ఇండివిజువాలిటీ ఆ ఫ్రీడమ్ కూడా ఉండదు నాకు తెలిసింది. మాట్లాడితే వాళ్ళు అడమెంట్ అంటారు, ఎండుస్లాంగ్ అంటారు, రెండు కొన్ని బిల్లులు అంటగట్టేస్తారు సీనియర్ ఆఫీసర్స్. అంటే మాట్లాడే స్వేచ్ఛ కూడా తక్కువ ఉంది అక్కడ. నేనే ఉన్నాను. ఐ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, లాట్ ఆఫ్ అన్టోల్డ్ ప్రాబ్లమ్స్. అంటే ఉన్నదంతా మాట్లాడడం, కరెక్ట్ చెప్పడం, అంటే విధుల మతాలను నేను కించపరుస్తలేను. వాళ్ళతో పాటు వీళ్ళని కూడా ఇస్తే నష్టం మెజారిటీ పీపుల్ కు అడిగేది. అయ్యప్ప డ్రెస్సులు కూడా అందరూ పోరు. ఒక పోలీసులో ఒకరో ఇద్దరు ఉంటారు, లేకుంటే డివిజన్ మొత్తంలో 5 మంది ఉంటారు. ఎస్పీ టోటల్ జిల్లాలో 15 మంది కానీ ఎక్కువ. వాట్ ఇస్ ద లాస్? వాళ్ళ దగ్గర వాళ్ళు అటెండ్ అవుతారు, డ్యూటీ కంటే మళ్ళీ పని చేస్తారు కదా. అక్కడ కూడా మీరు అన్న పాయింట్ అంటే మాలలు కనిపించడమా, మత చిహ్నాలు కనిపించడమా అట్లాంటిది పూర్తిగా లేదు కదా. కొంతలో కొంత వెసులుబాటే కదా అడిగేది. సో దానికి కూడా ఇట్లా ఒక హుకుం జారీ చేసినట్టు, ఆదేశాలు జారీ చేసినట్టు ఇట్లా ఇట్లా మోపొద్దు కదా. అది ఇప్పటికైనా ఆఫీసర్స్ గమనించాలి. బట్ ఇది కానీ నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే దీనివల్ల మనోభావాలు దెబ్బతింటున్నాయి. చాలా మంది మెజారిటీ పీపుల్ మనోభావాలు దెబ్బతింటున్నాయి. అంటే ఇక్కడ సర్వేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కొంత కంపేర్ చేస్తే అంటే జనరల్ గా రెచ్చగొట్టే ఉద్దేశంతో నేను మాట్లాడట్లా. ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు, అట్లాగే అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఇక్కడ జాయిన్ అయి ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల పార్టీ, ముస్లింల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ అన్న నానుడి బయటికి తీసుకొచ్చారు. ఏకంగా ముఖ్యమంత్రి అన్నారు. ఇది అన్న తర్వాత వెంటనే ఇమ్మీడియట్ గా అయ్యప్పల మీద ఏదో ఉక్కుపాదం మోపినట్టు ఈ మెమోలు ఇష్యూ చేయడాలు, మాలలు వేసుకోవద్దు, గడ్డాలు పెంచుకొని రావద్దు, షూలు వేసుకోవద్దు, జనరల్ గా వేసుకోవాలన్నారు. సో అది మత విరుద్ధం అది. సో అది ఖచ్చితంగా అంటే మీరు మాల వేసుకోవాలి కానీ గడ్డం పెంచుకోవద్దు, మాల వేసుకోవచ్చు కానీ షూ వేసుకొని రావాలి అంటే ఇండైరెక్ట్ గా వేసుకోవద్దు అని చెప్పేసి ఒక అగెనిస్ట్ భావం కనిపిస్తోంది. ఈ రెండు హిందూ వర్సెస్ ముస్లిం లాంటి పరిస్థితి ఇక్కడ క్రియేట్ అయింది ఆఫ్టర్ జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో ఇమీడియట్ వచ్చేసినటువంటి యాక్షన్ ఇది. సో ఇది ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుద్ది కదా, కొంత మనోభావాలు దెబ్బతింటాయి కదా. డెఫినెట్లీ దెబ్బతింటాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింస్ అంటే కాంగ్రెస్ పార్టీ దాంట్లో లక్ష్యం మాట్లాడడం వాళ్ళ రూట్స్ అక్కడికి ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్లీ జవహర్లాల్ ఎక్కడికి వచ్చిండు, మోతీలాల్ ఎక్కడికి వచ్చిండు, అందరూ అదే కాశ్మీర్ బేస్ అంతా. అప్పుడు ఇది జిన్నా గారు దోస్తారా ఎప్పుడునే కదా భారతదేశం బైపర్కేషన్ కావాలని 1947 లో విడదీసింది కదా. అప్పుడు జవహర్లాల్ ముస్లిం బ్యాక్గ్రౌండ్ లేకపోతే అది విడదీసిన కానే కాదు. వల్లభాయ్ పటేల్ వీళ్ళంతా వ్యతిరేకించింది. అయినా అప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేసి ఇప్పటికి మనం ఫేస్ చేస్తున్నాం. ఇప్పటికి అయినా మనం ఎంత గొప్ప చేసామంటే బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసి 100 మంది చచ్చిపోతుంటే కూడా మనం చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు ఆ కమ్యూనిటీకి ఏం మనం ఎక్కడ చేస్తలేమే. ఇన్వెస్టిగేట్ చేసేది ఎవరు తప్పు చేస్తే వానే మనం చేయాలనే కాన్సెప్ట్ కంటే ఎన్ఐఏ కానీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కానీ అన్ని ఏజెన్సీలు అట్లే పని చేస్తున్నాయి కదా. డిస్పారెన్స్ లేదు, వ్యత్యాసం లేదు. అలాంటి గమనించాలి. అది మనం చూడు ఎక్కడ మన అస్సాంలో ఒక స్కూల్ ప్రిన్సిపాల్, స్కూల్ ఓనర్ మత చంద్రశేఖర్ మాట్లాడి పోస్టులు తీసిండు. అటువంటి మహానుభావులు ఉన్నప్పుడు బెంగాల్ అదే ఉన్నాయి. ఇంట్రొడక్ట్ బంగ్లాదేశ్కి రావడం, పాకిస్తాన్ ఇంటి రావడం అని చేసి భారతదేశాన్ని అస్థిరపరచాలనే ఒక దుస్సంకల్పం పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఉంది. ఇది ఒక రకమైనటువంటి శాబోటిజం. భారతదేశం అస్థిరపరచాలి. అంతర్జాతీయ లెవెల్లో పోతుంది. భారతదేశం 3rd ప్లేస్ లో ఉంది. చైనా 4th, 2nd ప్లేస్, 3rd భారతదేశం ఉంది. వెళ్ళిపోతుంది. అట్లా అందువరకు ఇటువంటి పద్ధతులకు నాకు ఒకటే రిక్వెస్ట్. శివరెడ్డి సార్ చాలా మంచి డీజీ, ఆయన గారి సార్కి ఒకటే రిక్వెస్ట్. దీన్ని ఛార్జ్ మేము విత్డ్రా చేసేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి తక్కువ ఎంత కథమైపోతుంది. మోరోవర్ ఆల్మోస్ట్ సీజన్ ఎండింగ్ లో ఉన్నారు. ఇక అయ్యప్పలు ఇప్పుడే ఇరుముళ్ళు కట్టుకొని ఫ్లైట్లు బుక్ చేసుకొని, ట్రైన్లు బుక్ చేసుకొని, బస్సులు కార్లలో వెళ్ళేటువంటి టైంలో ఇట్లాంటి రావడం ఇది వెరీ కాంట్రవర్షియల్ ఇది. సో దీనిపైన డిపార్ట్మెంట్ నుంచి ఏం రియాక్షన్ వస్తుంది, ఇప్పుడు మీరు చేసినటువంటి సూచన కూడా డీజీపీ గారి నుంచి ఎట్లాంటి రియాక్షన్ వస్తుంది చూద్దాం. ఒక అటాకింగ్ వరకు వెళ్ళేటువంటి పరిస్థితి గతంలో కూడా జరిగాయి, ఇప్పుడు కూడా జరిగాయి. దీనిపైన బీజేపీ
చాలా స్ట్రాంగ్ గా రెస్పాండ్ అయింది. గతంలో లేవు, నాకు తెలుసు. నేనున్న అంటే ఇంత భారీ జరగవచ్చు కానీ ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ వచ్చాయి అయ్యప్పల విషయంలో. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా హుకుములు వచ్చాయి కదా. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే జూబ్లీ తెలియదు కాబట్టి ఇది ఇట్లా అయిందని ఒక రకమైన నెగిటివ్ భావన ఏర్పడుతుంది. అది అన్ని యుద్ధం అనే కాన్సెప్టే మనం ఇండియాలో అందరం కలిసిమెలిసి ఉంటాం. అటువంటి వాతావరణం దెబ్బతినకూడదు కదా. పాకిస్తాన్ డ్యామేజ్ చేసి మొన్న చూసి ఎర్రకోట దగ్గర పెట్టి పేల్చి పడేస్తే ఎంతమంది చచ్చిపోయింది. మూలాలు వస్తే పాకిస్తాన్, టర్కీ, బంగ్లాదేశ్ ఏ ఉన్నాయి కదా. మన దేశం మీద శత్రుభావాలు చాలా మంది కూడా. అయినా మనం ముస్లిం సోదరులు కలుపుకోలే పోతుంటాం. కాకాజాను అంటారు, అందరు కలిసి ఉంటాము. వాళ్ళు మనలో చేస్తారు. ఓల్డ్ సిటీ లో ఒక ప్లేస్ లెక్కనో ఇద్దరు ముస్లిం సోదరులు కనీసం విగ్రహం పెట్టి పూజ చేస్తారు ప్రతి సంవత్సరం. అలాంటి మంచి భావం లేదని కాదు, కానీ ఇలాంటి దాన్ని మనమే పోలీసు వ్యవస్థ రూల్ ఆఫ్ లా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, మనమే క్రియేట్ చేస్తుంటే తెలియడం తెలియదు లేదండి దీనితోటి. అందుకొరకు డీజీ గారి రిక్వెస్ట్ సార్ విత్డ్రా చేసుకుంటారనే కాన్సెప్ట్ నాకు ఆలోచన ఉంది. చేసి తీరుతాడు, ఎందుకంటే ఆయన గుడ్ ఆఫ్సర్. రైట్ సార్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సర్వీస్ రెడ్డి గారు. ఒక్క చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.